కేసీఆర్ గారి పాలనలో 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగింది అని నిజమేనా సార్? అంటే తెలంగాణ ఏం మారలేదంటారా 2014 రేవంత్ రెడ్డికి తెలంగాణ గురించి ఏమి తెలియదమ్మా. ఆయనకు ఓన్లీ సీఎం సీట్ తప్ప ఆయన ఎన్నడూ దేని గురించి ఆలోచించలేదు. ఆయనకి ఏది తెలుసమ్మా? కేసీఆర్ గారికి ఏమో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూములు ఎక్కడున్నాయి, ఏ భూమిలో ఏ పంట పండుతుంది, ఏ భూమిలో ఇసుక ఉన్నది, ఏ భూమిలో నల్లరేగడి ఉంది, ఏ భూమిలో శాండిలూమ్స్ ఉన్నాయి, ఏ భూమికి ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయి, ఎక్కడ ఒర్రెలు ఉన్నాయి, ఎక్కడ వాగులు ఉన్నాయి, ఎక్కడ పాత ప్రాజెక్టులు ఉన్నాయి, ఎక్కడ కొత్త ప్రాజెక్టులకు అవకాశం ఉంది, ఎక్కడ పెద్ద చెరువులు ఉన్నాయి, ఎక్కడ గొలుసు చెరువులు ఉన్నాయి, ఇవన్నీ కేసీఆర్కు తెలుసు. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? హైదరాబాద్ చుట్టుపక్కల ఏ భూమి సర్వే నంబర్ ఏంది, ఆ సర్వే నంబర్ భూమికి ఓనర్ ఎవడు, లొకేషన్ పంపు, ఆయన ఓనర్ పేరుతో సహా సర్వే నంబర్తో సహా చెప్తాడు. ఆయన జీవితం అంతా రియల్ ఎస్టేట్. కేసీఆర్ జీవితం అంతా వ్యవసాయదారులతో, తెలంగాణ మీద ప్రేమతోని, తెలంగాణ ఉద్యమం కోసం ఊరు తిరగడం వల్ల వచ్చిన నాలెడ్జ్తోని ముడిపడి ఉన్నది.